ఇక్కడ చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. ఉండి నియోజకవర్గంలో ఇవాళ పేదల మీద యుద్ధం జరుగుతూ ఉంది. పేదల్ని రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవాళ పేదలు తీవ్ర మానసిక ఆందోళన గురవుతూ ఉన్నారు. కొంతమంది బీపీ పెరిగి షుగర్ పెరిగి హార్ట్ ప్రాబ్లం వచ్చి కట్టుకున్న వీళ్ళు కోల్పోవడంతో హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఉండి నియోజకవర్గంలో ఇవాళ పిల్లికి చెలగాటం ఇవాళ ఎలక్కి ప్రాణ సంకటం మాదిరిగా ఇవాళ ఉండిలో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇది పట్టట్లేదు, లోకేష్ గారికి ఇది పట్టట్లేదు. వాళ్ళకి ఏమీ తెలియకుండా జరుగుతుందని చెప్పేసి కూడా అనుకోవడానికి ఏమీ వీల్లేదు. ఇది రఘురామకృష్ణరాజు గారి సొంత ఎజెండా లేదా తెలుగుదేశం పార్టీ కూటమి ఎజెండా అనుకున్నప్పుడు ఇది వీళ్ళంతా కూడా కలిసే చేస్తున్నారు. దానికి అగ్రగామిగా ఈయన ఉన్నాడు. ఇవాళ ఉండి నియోజకవర్గంలో ధనవంతులందరూ కూడా మాకు మంచి పనిముట్టు దొరికాడినా, మంచి మునగాడు దొరికాడినా ఈయన ఎమ్మెల్యేగా ఉండగానే మొత్తం చక్కబెట్టి చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది భూస్వాములకి పెట్టుబడిదారులకి వాళ్ళకి అనుకూలంగా పేదలకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈయన పేదల వ్యతిరేకమైనటువంటి ఎమ్మెల్యే, ధనవంతులకు అనుకూలమైనటువంటి ఎమ్మెల్యే. ఇది ప్రజానీకం అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన అభివృద్ధి కోసం కాదు, కేవలం కొద్ది మందికి లబ్ధి కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి ముసుగులు చేస్తున్న నాటకం తప్ప మరొకటి కాదు. అందుకే వీళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేయకుండా ఉణిదురు పేదల్ని ఇళ్లు తొలగింపు సరైనది కాదని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి, అధికారులకి, ఎమ్మెల్యే గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎక్కువసేపు వచ్చినట్టుంది, కట్ చేస్తా ఉన్నాం.